అయ్యో ఎవరిలో ఒకళ్ళు చెప్పండి, టెన్షన్ తో నేను చచ్చిపోతున్నాను. సరే నేనే చెప్తాను. శుక్రియా అంటే అంటే శుక్రియా. ఐ లవ్ యూ. షారోన్ కరెంట్ ఆ హాస్టల్ నేను మర్చిపోలేనండి. ఆ హాస్టల్ నాకు తెలిసిన అమ్మాయి ఉందండి. అమ్మాయి అంటే అలాంటి ఇలాంటి అమ్మాయి కాదండి, బాగా ఇగో ఉన్న పిల్ల. ఏంటిది ఇగో అంటే? ఇగో ఇగో అంటే ఎలా చెప్పాలి, అంతే నేనే అనుకోవడం. ఓ ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. సారీ సార్, నేను సింగర్ తో మాట్లాడాలి. అసలే మేము ఇక్కడ టెన్షన్ తో తెస్తున్నావు, సడన్ గా ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇంకో టెన్షన్ తెస్తావుడా? మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారో ఆ వ్యక్తిని నేనే సార్. ఏంటి? ఆ ఏసీఎఫ్ లీడర్ ఠాగూర్ని నేనే. బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చినా. ఓ థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేం బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు కానీ పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. వండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టేనా డాక్టర్? కొంచెం ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ్ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ్ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడా? పద్మావతి హ్యాపీనా? టైల్స్ వేస్తున్నారంటగా. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్? ఎంత మాట, ఎంత మాట. వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. కష్టాలు ఎలా ఉంటా నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్న అన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. ఎంటైర్ డిపార్ట్మెంట్ నేను పీకలేకపోయింది, నువ్వెంట్రా పీకేది? అవే ఓ క్రిమినల్. లైఫ్ లో ఎంత మందితో పెట్టుకున్నా పర్లేదు, బట్ ఒక్కడుంటాడు, ఆడుతో పెట్టుకున్నప్పుడు మాత్రం అసలు తల్లి కడుపు నుంచి బయటికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఆ ఒక్కడేరా నేను. అక్కడ ఆగరా. ఈ గన్కి అంతకు మించి రేంజ్ లేదురా. ఈ అద్దవ్వా నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఈ గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోవడం ఉంటాయి, పైకి పోవడం. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే 7నే వాడుకో, గుర్తుకొస్తే 6నైనా వాడుకో. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేస్ మొదలు పెట్టద్దు. రేస్ లో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేస్ గుర్రాన్ని. బాహుబలి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, అమరేంద్ర బాహుబలి అను నేను
అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుక. కుమార్ బాబుకి సిట్టిబాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టిబాబు గారి గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. పెళ్ళైన కొత్తల్లో తలుపులు మూసుకున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ తెలియకూడదని. 25 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు తలుపులు మూసుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదనే విషయం ఎవరికీ తెలియకూడదని. 6 అయితే చాలు, ఎంత అర్జెంట్ పని ఉన్నా ఆయన ఇంటికే వచ్చేస్తారు. అంటే నాకు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లైఫే లేదని చెప్పడానికి ట్రై చేస్తాను. నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలే, నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. వరద గేట్లో తన ఆర్మీని రిజిస్టర్ చేయించాడు. ఒక్కడేనా? కాన్సార్లు అడుగు పెట్టినప్పటి నుంచి వాడొక్కడే ఏం చేశాడో చూశారు కదా. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా?